నమస్తే. 2014 మార్చి 14 అందరికీ గుర్తే ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భవించిన ఏడాది రోజు. అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభించేటప్పుడు ప్రశ్నించడానికి మాత్రమే వస్తున్నామని ఒంటరిగా సింగిల్గా వచ్చి పార్టీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే 2014 నుంచి 2024 వరకు జనసేన పార్టీ జర్నీ చూసుకుంటే 2014 పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పుడు ఇంకా సంస్థాగతగా పార్టీ బలపడలేదు. గ్రామ పట్టణ స్థాయిలో కమిటీలు లేవు. ఇలాంటి సమయంలో ఎన్నికలకి వెళ్ళి సాహసించలేము అని పవన్ కళ్యాణ్ అప్పటి బీజేపీకి మరియు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎటువంటి డిమాండ్స్ లేకుండా స్వచ్ఛందంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రచారం చేశారు. అదే స్థాయిలో విజయం కూడా సాధించారు. నాకు నిజంగా రాజకీయాలు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఒక రాజ్యసభ సీట్ అడుగుండొచ్చు, ఒక సెంట్రల్ మినిస్టర్ పదవి అడుగుండొచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు నేను ఇంతమంది ఎమ్మెల్యేలు పెడతాను, కొన్ని ఎంపీలు ఇవ్వండి అని చెప్పి నేను వారితో బేరసారాలు ఆడుండొచ్చు. కానీ నేను ఏమనుకున్నాను, ఏమీ ఆశించకుండా ఇంకా ఈ దేశపు రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయి, చచ్చిపోలేదు, బతికే ఉన్నాయి అని చాటి చెప్పడానికి నేను పనిచేశాను. అంతేగాని అనాలోచితంగా చేయలేదు, ఆలోచించి చేశాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఈ సమాజం బాగు కోరుకునే మనుషులు, నాయకులు, పార్టీలు ఇంకా బతికే ఉన్నాయి అని చెప్పడానికి. అయితే 2014లో కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తద్వారా వాళ్ళ అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్తో ఉన్న ఏ ఒక్క నాయకుడు కానీ, సామాన్య కార్యకర్త సైతం ఎటువంటి పదవులు కూడా ఆశించలేదు. తర్వాత 2014 నుంచి 2019 వరకు కొన్నేళ్ళు ఏదైతే అప్పటి అధికార బీజేపీ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ మధ్యలో బీజేపీపై కూడా నిప్పులు చెరిగారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి అప్పుడు లోకేష్పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించి పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని అప్పటి బీజేపీ నరేంద్ర మోడీని కూడా బాహాటంగానే విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలో 2019లో సింగిల్గానే కమ్యూనిస్టు పార్టీలతో పాటు అదేవిధంగా మాయావతికి సంబంధించిన పార్టీతో పాటు ఆయన ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంట ఉన్న ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు సైతం ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి ఏ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళని నిలబెట్టి ప్రోత్సహించారు. ప్రోత్సహించడమే కాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ వెంట నడిచిన ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెంట వచ్చిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా వచ్చారు. అంతేకాకుండా అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం కూడా 40 నుంచి 50 లక్షలు ఎన్నికల ఖర్చులు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే ఈ యొక్క పాలిటిక్స్ని అప్పుడు ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే సాధారణమైన ఖర్చులకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇస్తూ ఓటర్లకి ఎటువంటి డబ్బులు కానీ మద్యం కానీ ఇవ్వకుండా జీరో పాలిటిక్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు 2019లో. అది దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. జీరో పాలిటిక్స్ చేసిన పవన్ కళ్యాణ్కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయే పరిస్థితి అయితే వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ యొక్క రాజకీయాలు పూర్తిగా ఆఫ్ చేసి ఆయన ఏదైతే తన సినీ రంగానికి వాపస్ వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయామని ఎక్కడ కూడా కుంగిపోకుండా కార్యకర్తలు కూడా ఒక మనోధైర్యాన్ని నింపి మళ్ళా ఏదైతే వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ పార్టీ చేస్తున్న అన్యాయాలపై, అక్రమాలపై, ప్రజా సంక్షేమంపై నిత్యం గలమెత్తుతూ
వైసీపీని నిలదీసిన పరిస్థితి అయితే మనం చూసాం. జనసేన పార్టీకి నాయకులు ఎంతమందినా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ జనసేనకి ఎప్పుడూ వెన్నంటి అండగా నిలబడేది, వెన్నుదన్నుగా ఉండేది జన సైనికులు. నేను ఇక్కడ మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్క నాయకుల్ని ముందస్తుగా మా జన సైనికులకి మీరు దయచేసి కొంత గౌరవం ఇవ్వండి, వారి భావాలను అర్థం చేసుకోండి. మీకు గౌరవం ఇవ్వకపోతే నాకు గౌరవం ఇవ్వనట్టే. మా వాళ్ళందరినీ అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చేవాళ్ళు, డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు జన సైనికులు. జనసేన పార్టీ వెనక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, మెగా ఫ్యామిలీ మీద అభిమానం ఉన్న వాళ్ళనే, సామాన్యమైన కార్యకర్తలనే తీసుకొని వాళ్ళని ప్రోత్సహించే విధంగా జనసేన పార్టీని అయితే రన్ చేశారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి అధికారం లేకపోయినా, ఒక ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోయినా పార్టీని ఎంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రన్ చేయగలిగారు. పవన్ కళ్యాణ్ పెట్టే సమావేశానికి లక్షల ప్రజలు వచ్చారంటే సామాన్య కార్యకర్తలకి మంచి స్థానం ఇవ్వడం వల్లే ఈ యొక్క పార్టీ అనేది ఇన్ని ఏళ్ళు కూడా జనాల్లో ఉందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా వెళ్తుంది, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేవి పూర్తిగా మారిపోయాయి అనుకోవచ్చు. అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రపోజల్ను ఒప్పుకోనప్పటికీ పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో ఒప్పందం చేసుకొని రావడం, అంతేకాకుండా తనకిచ్చే సీట్లను బీజేపీకి త్యాగం చేయడం, తద్వారా 21 సీట్లను అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 21 సీట్లకు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ గెలుపొంది దేశంలోనే ఒక రికార్డు సృష్టించాడు. ఏ రాజకీయ పార్టీ కూడా సాధించని 100% స్ట్రైక్ రేట్ని మాత్రం పవన్ కళ్యాణ్ సాధించాడు. ఇంతవరకు కూడా బాగానే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ వెంట నడిచిన కార్యకర్తలు కూడా ఎన్నో కేసులు కావచ్చు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాకుండా తమ విలువైన జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేసుకున్న పరిస్థితి. సుమారు ఈ 17 సంవత్సరాలు కూడా తమ విలువైన జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి చూసుకుంటే జనసేన పార్టీ వరకు కూడా కొంతమంది అయితే పూర్తిగా పవన్ కళ్యాణే వాళ్ళకి జీవితంగా వ్యవహరించిన పరిస్థితి. అయితే 2024 ఎన్నికలకు మాత్రం పవన్ కళ్యాణ్ క్లియర్గా కార్యకర్తలకు అందరికీ గతంలో 2019లో పోటీ చేసిన నాయకులు కూడా చెప్పారు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తున్నాను. ఎందుకంటే డబ్బు లేనిదే ఎక్కడ పాలిటిక్స్ జరగవు. గతంలో మనం జీరో పాలిటిక్స్ చేసాము, కానీ మనం ఎటువంటి సీట్లు కూడా గెలవలేకపోయాము. అధికారం వచ్చిన తర్వాత అందరూ కూడా సముచితమైన స్థానం ఇస్తానని కార్యకర్తలు ఉద్దేశించి ప్రైవేట్ మీటింగుల్లో మాట్లాడడం కూడా జరిగింది. అయితే అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకుల పరిస్థితి ఎలా ఉంది అని అనుకుంటే ప్రస్తుతానికి పబ్లిక్గా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మీద అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మనం గతంలో ప్రజారాజ్యంలో ఉన్న నాయకులకి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న నాయకులకి బోల్డ్ తేడా ఉంది. గతంలో చూసుకుంటే కొంత ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రజారాజ్యంలో వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానంతో వచ్చారు. కానీ ఇన్నాళ్ళ జీవితం త్యాగం చేసిన ఈ యొక్క నాయకులకి సంబంధించి ఎలాంటి పదవులు కూడా ఇప్పటి వరకు రాకపోవడం ఒక బాధాకరమైన విషయం. అయితే గ్రామ స్థాయిలో అంటే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గ్రామ స్థాయిలో క్యాడర్ అనేది గతంలో ఉండేది కాదు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి 100 నుంచి 200 వరకు కార్యకర్తలు అనేవాళ్ళు ఏదైనా సమావేశం పెడితే వచ్చే పరిస్థితి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సంబంధించి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అయినట్టే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 1.5 ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇన్ఛార్జీలుగా వ్యవహరించి గతంలో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఎవరికో అరాకొర చిన్నపాటి సొసైటీ డైరెక్టర్లు లేకపోతే క్యాస్ట్కి సంబంధించిన డైరెక్టర్లు లాంటి పోస్టులతో మాత్రమే సరిపెడుతున్నారు. కానీ అక్కడ నాయకుల తాలూకా మాట చెల్లుబాటే విధంగా జరిగే ఇటువంటి పదవులు కూడా ఎవరికీ రాలేదు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన
కార్యకర్తలు నాయకులపై కూడా దాడులు జరుగుతున్నవి. ఈ దాడులు సంబంధించి అధినాయకుడికి చెప్తున్నా సరే ఎటువంటి రిజల్టు ఉండట్లేదని లోలోనే కుమిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నామినేట్ల తాలూకా పదవులు ఇచ్చే క్రమం కూడా మనం చూసుకుంటే బిగ్ షాట్స్కి మాత్రమే, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పదవులు కూడా మంచి మంచి పదవులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు కొంత బాగున్న రానున్న రోజుల్లో మళ్ళా 2029 ఎన్నికలకు వచ్చేసరికి ఈ బిగ్ షాట్స్ అనేవాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి జనసేన పార్టీని విడిచిపెట్టి వేరే వైసీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల్లోనికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం అయితే లేదు. మరి అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించడం వల్ల పార్టీ మనుగడ అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి అధికారం లేదు కాబట్టి 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ వెంట కార్యకర్తలు తిరిగిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక భరోసా అనేది ఇవ్వకపోతే 2029 సంవత్సరంకి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ జెండా కట్టే కార్యకర్త కూడా కరువవుతారంటే అందులో నమ్మవలసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ అనేది అలాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అభిమానించి పవన్ కళ్యాణ్ కోసం తమ జీవితాలే త్యాగాలు చేసిన నాయకుల తాలూకా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏవైనా కార్యకర్తల నుంచి గతంలో నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జీలు ఏదైనా సరే ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుంటే దానికి సంబంధించి రిప్లై అనేది వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరికి కూడా వచ్చే పరిస్థితి లేదు. మెయిన్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న హరిప్రసాద్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఇంకా ఇతరుల కావచ్చు, వాళ్ళ నుంచి కూడా మాకేమీ తెలీదు, మేమేమీ చేయలేము అని చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది స్వయాన నియోజకవర్గ ఇన్ఛార్జీలకే అలాంటి సమాధానం వస్తుంది అనుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం పడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా కొంత అసహనంతో ఉన్నాడని మాత్రం ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా లోకేష్ ఆధీనంలోనే, లోకేష్ కనుసన్నదలోనే జరుగుతుందని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంత స్తబ్దంగా ఉన్నాడని మాత్రం తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ నుండి బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళే వ్యక్తే. కానీ కేంద్రంలో చూసుకుంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తాలూకు మెజారిటీ అనేది అవసరం. అక్కడ బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం ఒగ్గే పరిస్థితి లేదు. అలా అని పవన్ కళ్యాణ్ పార్టీ మీద అలిగి బయటకు వెళ్తే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న కార్యకర్తలకి కొంతలో కొంతనే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చేయగలుగుతున్నారు, కానీ లేకపోతే అది చేసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో అటు బీజేపీతో రిలేషన్ కొనసాగించాలి, బీజేపీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నొక్కే పరిస్థితి లేదు కాబట్టి చేసేది ఏమీ లేకుండా స్తబ్దంగా ఉన్నారనే ఒక వార్త కూడా వస్తుంది. అంతేకాకుండా తను ఈ మధ్యకాలంలో సినిమాల బిజీలో కూడా ఉండడానికి కారణం కూడా ఇదే అని అనుకోవచ్చు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు దేనికైనా పిలిస్తే నామమాత్రంగా ఎంట్రీ అవ్వడం, ఏదో ఆయన తోచింది చెప్పడం చేయడం తప్ప పెద్దగా ప్రభుత్వంలో కూడా ఇన్వాల్వ్ కావట్లేదని మాత్రం ఒక సంకేతాలు అయితే వస్తున్నవి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మనం చూసుకుంటే 2029 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అటు బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళే పరిస్థితి కూడా లేదనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. అది ఈ నేపథ్యంలో సామాన్య కార్యకర్తల నుంచి నియోజకవర్గ నాయకులుగా ఎదిగిన నాయకులకు సంబంధించి ఈ యొక్క 3-4 సంవత్సరాలు అయినా సరే పవన్ కళ్యాణ్ ఆలోచించి వాళ్ళకి ఒక సరైన పొజిషన్ ఇస్తే 2029 సంవత్సరానికి వచ్చేసరికి, ఎన్నికలకు వచ్చేసరికి వీళ్ళే మళ్ళా జెండాలు మోసే కార్యకర్తలు అవుతారు, జనాలను సమీకరించే కార్యకర్తలు అవుతారు, ప్రజల్లో తిరిగే కార్యకర్తలు కూడా వీళ్ళే అవుతారు. కాబట్టి ఇప్పటికైనా జనసేన పార్టీకి సంబంధించి 175 స్థానాల్లో గతంలో పోటీ చేసి ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంచెం దృష్టి పెడితే రానున్న రోజుల్లో జనసేన పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.